మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. డాక్రా మహిళలకు పసుపు కుంకుమ పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు 10,000 విలువ గల చెక్కులు పంపిణీ, అలాగే అర్హులకు 10 రెట్లు పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టగా దర్శి మండలం రాజంపల్లిలో శనివారం మాజీ ఎంపీపీ పణితపు వెంకటరామయ్య, నాయకులు దామా శ్రీను, పర్వతనేని మాలకొండయ్య, పణితపు వెంకట్రావు, ఎంపీటీసీ ఇర్మియాల సహకారంతో పంచాయతీ ప్రత్యేక అధికారి ఏవో సంగమేశ్వర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరేష్ల ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దర్శి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రివర్యులు సిద్ధారాఘవరావు, ఆయన సతీమణి శ్రీమతి లక్ష్మీ పద్మావతి పాల్గొని పంపిణీ కార్యక్రమంను నిర్వహించారు. అలాగే కోట్లాది రూపాయలతో నిర్మించిన సిమెంటు రోడ్లను ఈ సందర్భంగా ప్రారంభించడం కూడా జరిగింది. పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాజంపల్లి ప్రజలు మంత్రి సిద్ధారాఘవరావును, శ్రీమతి లక్ష్మీ పద్మావతిని ఘనంగా సన్మానించారు. మంత్రివర్యులు సిద్ధారాఘవరావు ప్రసంగిస్తూ రాజంపల్లిలో ఈ 4.5 ఏళ్లలో 23 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తాను చేపట్టడం జరిగిందని తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో మరలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును, దర్శిలో ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. మంత్రివర్యులు సతీమణి శ్రీమతి లక్ష్మీ పద్మావతి ప్రసంగిస్తూ మహిళల్ని ఆకట్టుకున్నారు. శ్రీమతి లక్ష్మీ పద్మావతి ప్రసంగిస్తూ, ఈరోజు మన సంక్రాంతి పండుగ మీ ఊళ్ళో ఎలా జరిగిందో అయితే నాకు తెలియదు, కానీ సంక్రాంతి పండుగ సందడి మొత్తం ఇక్కడే జరిగింది, ఇక్కడే ఉంది. ఇప్పుడు మీ అందరి మొహాల్లో చాలా ఆనందం వెల్లివిరుస్తుంది. నేను ఉదయం నుంచి కూడా నేను కుర్చేడు మండలం వెళ్ళున్నాను, 6 గ్రామాలకి వెళ్ళొచ్చాను. నేను ఇప్పుడు మీలానే ప్రతి ఒక్క మహిళ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎవరూ పెట్టలేని పథకాలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరి కోసం కూడా ఇంతటి మంచి మంచి పథకాలని అమల్లో చెప్పి అవి అమలు చేసే విధంగా ఈరోజు మీ అందరినీ కూడా సగౌరవంగా ఆహ్వానించి ఈ పసుపు కుంకుమ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేయమని ఆదేశాలు ఇచ్చారు. అలానే ఏ ఊళ్ళో పెద్దలందరూ కూడా, నాయకులు పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా, వాళ్ళ ఇంట్లో ఒక పెళ్లి జరిగినంత వేడుకగా సంతోషంగా వాళ్ళందరూ నిర్వహిస్తున్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళలకి పెద్దపీట వేయడం అనేది మన తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చింది. అవునా కదమ్మా తల్లి? చెప్పాలి మీరందరూ, అవును కదా? మహిళల గుర్తింపు అనేది కూడా మన తెలుగుదేశం వచ్చాకే మహిళలందరినీ కూడా గుర్తించారు. మీ అందరికీ ఒక గౌరవప్రదంగా చూస్తున్నారు. అప్పటి నుంచి కూడా మహిళలకు పెద్దపీట వేశారని చెప్పాలి. మీ అందరికీ తెలుసు, అప్పట్లో గ్యాస్ పొయ్యిలు ఇచ్చారు. ఆడపిల్ల పుడితే 5,000 రూపాయలు ఫస్ట్ తెలుగుదేశం పార్టీనే మొదలుపెట్టింది. అలా కాకుండా మీరందరూ కూడా డాక్రా గ్రూపుల్లో ఉండి ఎంతో లబ్ధి పొందుతున్నారు. లోన్లు కూడా చాలా చక్కగా తక్కువ వడ్డీతోటి మీ అందరికి కూడా అందిస్తున్నారు. మీ గ్రూపులందరూ కూడా ఒక్కొక్క 10 మంది గ్రూప్ కూడా చక్కగా దాన్ని సద్వినియోగం కూడా చేసుకుంటున్నారు. అలానే ఫస్ట్ మీ అందరికి కూడా 10,000 రూపాయలు డాక్రా మహిళలకు ఇవ్వాలని మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ఫస్ట్ కూడా మీ అందరికి కూడా 10,000 రూపాయలు ఇచ్చారు, 3 తడవలుగా. అవును కదమ్మా? సరేలేదా? సార్ చెప్పాలి పెద్దగా, ఎందుకంటే ఇక్కడ మన పెద్దలందరూ ఉన్నారు. మీ ఆనందాన్ని సంతోషాన్ని వాళ్ళతో పంచుకోవడానికి, వాళ్ళు ఎన్ని పనులున్నా కూడా మీ అందరితో కలిసి మాట్లాడి మీ సంతోషాన్ని పంచుకోవాలని ఇక్కడికి వచ్చారు. అందుకని మీ సంతోషాన్ని చక్కగా తెలియచేయండి మాటల ద్వారా. అలానే పెద్దమ్మలందరూ ఉన్నారమ్మా, వారికి కూడా 200 పెన్షన్ 1000 రూపాయలు చేశారు, 1000 రూపాయల పెన్షన్ 2000 చేశారు. వాళ్ళందరికీ కూడా నెలలో కనీస అవసరాలు చక్కగా సరిపోతాయి ఆ డబ్బులు. ఏమా సరిపోతాయా? సరిపోతున్నాయి కదా? 1000 రూపాయలు ఎక్కడ, 200 ఎక్కడ, 1000 రూపాయలు ఎక్కడ, 2000 ఎక్కడ?
ఎంత చక్కటి అవకాశాన్ని మీరందరూ మీకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. అదంతా కూడా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకొని మళ్ళీ రేపు రాబోయే ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీని తప్పకుండా గెలిపించుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా రావాలి. ప్రతి ఒక్క మహిళ కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంత సంతోషంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మీకు ఒక ఆడపడుచుగా ఇంతటి అవకాశాన్ని చేస్తున్నందుకు ప్రతి ఒక్క మహిళ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన పుట్టింటికి వెళితే కనుక అందరూ కాదు, కొంతమంది ఒక 500 రూపాయలు చీర పెట్టడానికే చాలా సంకోచిస్తూ ఉంటారు. కానీ మనం వాళ్ళు 2 జాకెట్ ముక్కలు పెట్టినా కూడా మనం ఎంత సంతోషంగా తీసుకొచ్చుకుంటాం పుట్టింటి పసంకు అని. అవునమ్మా, అవునా కదా? అదే అలాంటిది మీ అందరికి కూడా మళ్ళీ 10,000 రూపాయలు ఒక్కొక్క మహిళకి ఇవ్వడం అంటే చాలా విశేషమైన విషయం. ఇది తేలిక తీసుకోవద్దామా మీరందరూ. అలానే మన మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు గారు 6 సంవత్సరాల క్రితం దర్శి నియోజకవర్గానికి వచ్చారు. అప్పుడు సార్ ఎమ్మెల్సీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పిలిపించి మీరు దర్శి నియోజకవర్గం చూసుకోవాలి అని చెప్పేటప్పటికి సారు ఎమ్మటే ఇక్కడికి వచ్చేశారు. అప్పుడు మీ అందరి దగ్గరికి కూడా ప్రతి గ్రామానికి వచ్చారు. మీ కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకున్నారు. అప్పుడు నేను పోయినసారి ఎన్నికల ప్రచారానికి ముందు నేను కూడా చాలా ఊళ్ళు తిరిగాను, గ్రామాలు తిరిగాను. గ్రామాలకి వెళ్ళిన చోట కొన్ని చోట్ల అయితే కనుక వాళ్ళు మాకు రోడ్లు వేశారు, మాకు బోరింగ్ వేశారు. సారు వచ్చాక మాకు ఆరోగ్యం బాగాలేకపోతే కనుక మాకు హెల్ప్ చేశారు, మా అమ్మాయి పెళ్లికి హెల్ప్ చేశారు. ప్రతి ఒక్కరూ చెప్పాక కూడా సార్ ఇంతగా వీళ్ళందరికీ సహాయ సహకారం అందించారని కూడా నాకు తెలీదు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళకి చేసే సహాయం మర్చిపోకుండా వాళ్ళు ప్రతి ఒక్కరూ నాకు చెప్పి గుర్తు చేశారు. అలానే ఇప్పుడు నేను రాజంపల్లి కూడా వచ్చానమ్మా. మీలో చాలా మంది ఆ రోజు నాతో పాటు ప్రచారానికి వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే అమ్మా, అప్పుడు వచ్చిన రాజంపల్లికి ఇప్పుడున్న రాజంపల్లికి ఎంత తేడా ఉందో చెప్పండి తల్లి మీరు. మీ ఊర్లో ఒకే ఒక చోట సిమెంట్ రోడ్డు ఉంది, ఒకే ఒక బజారు, ఒకే ఒక బజార్లో మీ సిమెంట్ రోడ్డు ఉంది. ఆ రోజు నేను రాజంపల్లి వచ్చిన రోజు నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు ప్రతి బజార్లో ప్రతి సందులో కూడా మొన్న ఒక రోజు నేను పక్కన కొత్తపల్లి వెళ్ళినప్పుడు చూశాను. అప్పుడు రాజంపల్లి ఇది కొత్తగా కట్టిన రాజంపల్లి అనుకున్నాను. అంతగా డెవలప్ అయింది. అంత అభివృద్ధి జరిగిన వ్యక్తుల్ని మీరెప్పుడు కూడా మర్చిపోరు. పోయేసారి మీ అందరూ కూడా మీ ప్రేమాభిమానాలతో పాటు మీ ఆశీస్సులు మాకు అందించారు. మళ్ళీ కూడా మీ అభిమానం, మీ ఆశీస్సులు మాకు ఉండాలని కూడా మీరు ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా అలానే మీ ఆశీస్సులు మాకు ఇస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పందిపాడు అంకమ్మ, హనిదపాడు అంకమ్మ భర్త గుర్తించారా? మీరు